ప్రస్తుత ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ మరోసారి చెతకలపడింది. ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ అవకాశాలను ముంబై ఇండియన్స్ దాదాపు గల్లంతు చేసుకుంది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై అయినా ఇలా ఆడేదనే రీతిలో బౌలింగ్ బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఎకనా స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 27 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లక్నో బౌలర్ల దాటికి ముంబై బ్యాటర్లు విలవిలాడిపోయారు. ఇషాన్ కిషన్, నెహల్ వదేరా అలాగే చివర్లో టీమ్ డేవిడ్ కాస్త కూస్తో పర్వాలేదనిపించారు. మొత్తానికి ఈ ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే వరుసగా వికెట్లను కోల్పోవటం మా విజయ అవకాశాలను దెబ్బతీసిందని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఏకంగా 27కే 4 వికెట్లను కోల్పోతే పుంజుకోవటం ఏ జట్టుకైనా కష్టం. మేము కూడా ఈ మ్యాచ్ లో రికవరీ కాలేకపోయామని, ముఖ్యంగా బంతిని చూసి హిట్ చేయాలి కానీ మేము మిస్ చేసుకున్న బాల్సే మమ్మల్ని అవుట్ చేశాయి. ఈ సీజన్ మొత్తం మాకు ఇలాగే జరిగిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక నెహల్ వదేరా కారణంగా బ్యాటింగ్ తో పోరాడే లక్ష్యం అందించిన తమ విజయానికి ఇది సరిపోలేదని హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే మేము బౌలింగ్ తో చివరి వరకు పోరాడాం. స్కోర్ బోర్డుపై మరో 20 పరుగులు లేదా 15 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని హార్దిక్ పాండ్యా తెలిపాడు.